హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా. దానికోసం ముందుగా పాలని పెట్టుకోవాలి. ఆ తర్వాత బాండీలో నెయ్యి వేసి సేమియాలని అందులో ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వీడియోలో చూపిస్తున్నట్టు తిప్పుకోవాలి. దీనికోసం మనకి 5 to 10 minutes టైం పడుతుంది. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలను తీసేసుకొని ఆ కాచి చల్లార్చిన పాలని వేగుతున్న సేమియాలో వేసేసి అందులో లంప్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలి. అందులోనే షుగర్ అండ్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసి కొంచెం పొంగు వచ్చే వరకు వెయిట్ చేసేయండి. ఇలా పొంగు వస్తున్నప్పుడు కొంచెం కలిపేసుకొని దాన్ని ఒక 5 to 10 minutes కుక్ చేసేసుకుంటే మనకి టేస్టీ తీయని సేమియా రెడీ అండి. ఇందుకోసం మనం నెయ్యిని ఎంత చక్కగా వాడుకుంటే టేస్ట్ అంత చక్కగా ఉంటుంది. సో వీడియోలో చూస్తున్నట్టు మనకి వేడి సేమియా రెసిపీ రెడీ అయ్యిందండి. దాన్ని డిష్ అవుట్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి, అంతే.